వృద్ధాప్యంలో వేధించే మోకాళ్ళ నొప్పుల్ని వదిలించేందుకు ఇవాళ మోకీలు మార్పిడి సర్జరీ రూపంలో మన ముందు ఒక చక్కటి పరిష్కారం ఉంది. సకాలంలో సత్వరమే సర్జరీ చేయించుకుంటే మొండి మోకాళ్ళ నొప్పుల బెడదను చాలా వరకు వదిలించుకోవచ్చు. అయితే పెద్ద పెద్ద కోతలు, రక్తస్రావం, ఇన్ఫెక్షన్ల భయంతో చాలామంది మోకీలు మార్పిడి సర్జరీకి వెనకడుగు వేస్తూ ఉంటారు. అయితే ఇటీవలి కాలంలో మోకీలు మార్పిడి సర్జరీకి సంబంధించి విప్లవాత్మక మార్పులు ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఇటీవల అందుబాటులోకి వచ్చిన రోబోటిక్ సర్జరీలను ఒక వరమని చెప్తున్నారు డాక్టర్లు. తక్కువ కోతలతో, పెద్దగా రక్తస్రావం లేకుండా అత్యంత ఖచ్చితత్వంతో మోకీలు మార్పిడిని పూర్తి చేసే రోబోటిక్ సర్జరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అలవోకగా నడిచినా, బాగా పరిగెత్తినా, మెట్లెక్కినా, కూర్చున్నా, చాలాసేపు నిల్చున్నా, కుట్టు మిషన్ను కాళ్లతో తొక్కినా, బైకో కారుకో బ్రేకులు వేసినా, గేర్లు మార్చినా, కూచిపూడి, భరతనాట్యం చేసినా, ఫుట్బాల్ ఆడినా, జిమ్నాస్టిక్స్ చేసినా, ఇలాంటి వందల వేల విన్యాసాలు చేయటంలో కాళ్ళది ప్రత్యేక స్థానం. నిజానికి మన కాళ్ళు ఇలాంటి విన్యాసాలు చేయటంలో కీళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా తుంటి, మోకాలు, మడమ ఈ ప్రాంతాల్లో ఉండే కీళ్ళు చక్కగా ఉంటేనే కాళ్ళు అలవోకగా కదులుతాయి. అయితే ఇటీవలి కాలంలో గతం తప్పని జీవనశైలి కారణంగా మన కీళ్ళు తక్కువ వయసుకే అరిగిపోతున్నాయి. మరి ముఖ్యంగా మోకీళ్ళు 40లు దాటగానే కిర్రుమంటున్నాయి. ఏవో మందులు వాడటం, ఫిజియోథెరపీ చేయటం, ఏవేవో మర్దనాలు చేయటం లాంటి పద్ధతుల ద్వారా కొంతకాలం ఈ కీళ్లతో పని చేయించినా కాలం గడిచే కొద్దీ బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చాలామంది ఈ మోకాళ్ల నొప్పుల కారణంగా ఎక్కువసేపు నిల్చోలేరు, కాస్త దూరం నడవలేరు, కింద పద్మాసనంలో కూర్చోలేరు, మెట్లెక్కలేరు. ఇలా నిత్య జీవితం బాగా ఇబ్బందికరంగా తయారవుతుంది. ఇలాంటప్పుడు మోకీలు మార్పిడి తప్ప వేరే మార్గం లేదు. రెండు ఎముకలు కలిసిలాగా జాయింట్ తయారవుతుంది. ఎముక చివరి భాగంలో వైట్గా ఉంటుంది. మీరు ఇప్పుడు ఒక చికెన్ జాయింట్ కానీ ఏదైనా జాయింట్ చూస్తే ఎముక చివరి భాగంలో తెల్లగా ఉంటుంది, అది నున్నగా ఉన్న పదార్థం ఉంటుంది. దాన్ని మనం కార్టిలేజ్ అంటాం. అది వివిధ కారణాల వల్ల అరిగిపోవడాన్ని ఆర్థరైటిస్ అంటాం. ఈ ఆర్థరైటిస్ ఎందుకు వస్తుంది అనే దాన్ని తీసుకుంటే, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటే లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అలాంటి జాయింట్లు, మల్టిపుల్ జాయింట్స్ ఇన్వాల్వ్ అయ్యే కండిషన్స్లో కూడా ఈ కార్టిలేజ్ పాడైపోతుంది. ఆ కీళ్ళలో ఉన్నటువంటి కార్టిలేజ్ పూర్తిగా పాడైపోవడం వల్ల అడుగు వేయటం కష్టంగా ఉంటుంది, నొప్పి ఉంటుంది, క్రాక్లింగ్ సౌండ్స్ వస్తూ ఉంటాయి, మెట్లు ఎక్కలేకపోవడము, కింద కూర్చోలేకపోవడము, ఇలాంటి వివిధ వంటి లక్షణాలతో పేషెంట్స్ వస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ అరిగిపోవటం వల్ల జాయింట్ కూడా పూర్తిగా వంగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువ మందిలో లోపల భాగంలో వంగిపోతుంది. వాటిని వ్యారస్ నీస్ అంటాం. అదేవిధంగా కొంతమందిలో ఒక 10% ఆఫ్ పీపుల్లో బయటికి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది, వాల్గస్ నీ అంటాం. ఇటువంటి పేషెంట్స్ అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు అంటే హౌస్ బౌండ్ అయిపోతూ ఉంటారు, ఇంట్లోనే ఉంటారు. ఎందుకంటే ఇంటి నుంచి బయటకు వెళ్ళాలంటే విపరీతమైన పెయిన్ ఉంటుంది. వంకర కాలు వేసుకొని చాలామంది మీ ఊర్లలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి వాటి వల్ల కూడా వయసు వల్ల ఎముక అరిగిపోవడం, ఆ కీళ్ళులో ఉన్నటువంటి కార్టిలేజ్ అనేది అరిగిపోవడం అనమాట. ఒకసారి కార్టిలేజ్ పాడైపోతే పూర్తిగా నార్మల్గా చేయటం అనేది ఏ మెడిసిన్స్ వల్ల కానీ పద్ధతుల వల్ల కానీ అవ్వదు. అంటే నివారించడానికి కొంత మార్గాలు ఉన్నాయి. కింద కూర్చోకపోవడం, మెట్లు ఎక్కకపోవడం, వెయిట్ అంటే మన బాడీ వెయిట్ అనేది హైట్కి తగ్గట్టు ఉంచుకోవడం, కొన్ని ఐసోమెట్రిక్ క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ అంటే థై బోన్ ఎక్సర్సైజ్ చేయటం, ఇలాంటి వాటి వల్ల తొందరగా అరిగిపోకుండా మనం కొంతకాలాన్ని పొడిగించవచ్చు. కానీ పూర్తిగా ఆగిపోవడానికి పద్ధతులు లేవు. కొన్ని మందులు ఉన్నప్పటికీ అవన్నీ న్యూట్రిషనల్ ప్రోడక్ట్, గట్టిగా లెవెల్ 1 ఎవిడెన్స్ లేని డ్రగ్స్ చెప్పాలనుకుంటే అవి కొంతవరకు ప్లాసిబో కింద యూజ్ అవుతాయి తప్ప అవి పూర్తిగా కార్టిలేజ్ను మళ్ళీ ఫామ్ చేసేసి నార్మల్ అవ్వడానికి ఉపయోగపడవు. పూర్తిగా అరిగిన కీళ్ళకి కీళ్ళ మార్పిడి మాత్రమే శాశ్వతమైన పరిష్కార మార్గం. సర్జరీ, శస్త్రచికిత్స, ఆపరేషన్ పేరు ఏదైనా కోత కోసి సమస్యను సరిచేసి కుట్లు వేసి జబ్బును నయం చేసే ప్రక్రియ ఇది. ఒకప్పుడు ఈ ఆపరేషన్లు చాలా మొరటుగా ఉండేవి. క్రమంగా సైన్సు, టెక్నాలజీ అభివృద్ధి అవటంతో ఆపరేషన్లలో నైపుణ్యం, ఖచ్చితత్వం లాంటివి పెరిగాయి. కోతలు, కుట్లు, రక్తస్రావం, ఎక్కువ కాలం హాస్పిటల్లో ఉండాల్సి రావటం లాంటివన్నీ తగ్గుతూ వస్తున్నాయి. కొంతకాలం క్రితం లాప్రోస్కోపీ లాంటివి అందుబాటులోకి వచ్చాయి. ఆ తర్వాత వాటిల్లోనే రకరకాల మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతులు వచ్చాయి. ఆ తర్వాత
రోబోటిక్ సర్జరీలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం అన్ని రకాల సర్జరీలోకి రోబోటిక్ టెక్నాలజీ వస్తోంది. మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలో కూడా రోబోటిక్ పద్ధతి ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ కీళ్ళ మార్పిడి అనేది యూజువల్గా 1 అవర్లో అయ్యే ఆపరేషన్. ఇది తొడ ఎముక కింద భాగం, ఇది కాలి ఎముక పై భాగం. ఇది కార్టిలేజ్ అనేది మనకు అరిగిపోయేదాన్ని ఆర్థరైటిస్ అని చెప్పుకున్నాము. ఈ ఏదంటే బోన్ మీద బోన్ ఇప్పుడు అరిగిపోయి మనకి రాసుకుంటుంది. ఈ ఎముక అరిగిపోవడం వల్ల ఇలా రాసుకుపోవటం వల్ల పెయిన్ వస్తుంది. ఈ రాసుకుపోయే 2 బోన్లకి మనం ఏం చేస్తున్నాం, ఇంకొక సర్ఫేస్ పెడుతున్నాం. దానికోసం మనం వాడే ఈ జాయింట్ రీప్లేస్మెంట్ పరికరాలే ఉంటాయి. వీటికి జాయింట్లో ఇప్పుడు మనం ఈ తొడ ఎముక కింద భాగంలో ఈ ఫీమరల్ కాంపోనెంట్ అంటాం. తొడ ఎముక కింద భాగంలో అమర్చే ఈ ఫీమరల్ కాంపోనెంట్కి మనం అమర్చడానికి వీలుగా మనం కట్ చేయడం జరుగుతుంది. వీటిలో డిస్టల్ ఫీమరల్ కట్ అని, షాంఫర్స్ అని, యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ కట్స్ అని ఒక 5 కట్స్ ఉంటాయి. దీంతో ఇది ఇట్లా సూటబుల్గా వాటికి పెట్టడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కాలి ఎముక పై భాగంలో కూడా ఇప్పుడు మనకి ఇట్లాంటిది టిబియల్ కాంపోనెంట్ అంటాం. దాని మీద పాలీఇథిలీన్ అని ఉంటుంది. దీంతో ఈ ఫీమరల్ కాంపోనెంట్ అరిగిపోయినటువంటి సర్ఫేస్ని మనం రాసుకుపోకుండా ఇట్లాంటి టిబియల్ కాంపోనెంట్ని మనము ఇలా ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఫిక్స్ చేసిన తర్వాత ఇది జాయింట్ అప్పుడు అవుతుంది. సో ఎముక రాసుకొని వచ్చే నొప్పి నుంచి మనం విముక్తి ఎలా కలుగు చేస్తున్నాం, ఈ మెటల్ అండ్ పాలీ అనేవి 2 కూడా ఈ విధంగా కదలటం జరగటం వల్ల ఎముక రాసుకుపోవట్లేదు. ఇప్పుడు ఏవేవి, ఇది మెటల్ ఆన్ పాలీ అనే ఆర్టికులేషన్, ఈ బేరింగ్ కదులుతూ ఉంటుంది. దీనివల్ల పేషెంట్ నొప్పి లేకుండా చక్కగా నడవగలుగుతారు. ఈ అలైన్మెంట్ కోసం మనకి 2 రకాలటువంటి పద్ధతులు ఉంటాయి. ఒకటి జిగ్ మెథడ్ అంటాం. అంటే మెకానికల్ అలైన్మెంట్ చేయడానికి జిగ్స్ అనేవి ఉంటాయి. ఒక కట్ చేయడానికి, బోన్ కట్ చేయడానికి డిఫరెంట్ జిగ్స్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉంటాయి. దాన్ని పెట్టి మనము అప్రాక్సిమేట్గా 90%, 80 to 90% వాళ్ళు మెకానికల్ అలైన్మెంట్కి తగ్గట్టు మనం పెట్టవచ్చు. దాన్ని జిగ్ మెథడ్ అని అంటాం. అయితే ఇప్పుడు కొత్తగా రోబోటిక్స్ అనేవి దీంట్లో వాడటం జరుగుతుంది. ఆ రోబోటిక్స్ వాడటం వల్ల ఎగ్జాక్ట్లీ 100% కరెక్ట్ అలైన్మెంట్లో పెట్టడం, అలైన్మెంట్లో ఆ కాంపోనెంట్ పొజిషన్ తీసుకోవటం, కరెక్ట్ సైజింగు అండ్ పేషెంట్ కస్టమైజేషన్, పేషెంట్ టు పేషెంట్ మారుతూ ఉంటాయి. ప్రతిదీ ఒకేలా ఉండదు ఆ పేషెంట్కి. సో దానికి తగ్గట్టు మనం అమర్చడానికి ఈ రోబోటిక్స్ అనేవి యూజ్ అవుతాయి. సో బెనిఫిట్స్ ఏం తీసుకున్నామంటే రోబోటిక్స్ వల్ల ఇటువంటి కరెక్ట్ అలైన్మెంటు బ్యాలెన్సింగ్ చేయటం వల్ల పేషెంట్కి మినిమం పెయిన్ ఉంటుంది. అంటే ఆపరేషన్ తర్వాత ఇమ్మీడియట్గా కూడా చాలా తక్కువ పెయిన్ ఉంటుంది. రెండవది పేషెంట్ ఎర్లీ రికవరీకి కూడా కొంత ఉపయోగపడుతుంది. లాంగివిటీ ఆఫ్ ద జాయింట్ కూడా ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు తక్కువగా ఉంటే ఏవో కొన్ని మందులు, ఫిజియోథెరపీ, వ్యాయామాలతో ఉపశమనం పొందవచ్చు. అలా కాక కదలికలే ఇబ్బందికరంగా తయారైతే మాత్రం మోకీలు మార్పిడి ఆపరేషనే శాశ్వత పరిష్కారం. ఈ మోకీలు మార్పిడి ఆపరేషన్లో కూడా పాక్షికంగా చేసే పద్ధతులు, అలా కాకుండా రోబోటిక్ టెక్నాలజీ తక్కువ కోతలతో మోకీళ్లను మార్చే సౌలభ్యం కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది.